తెలుగు అస్ట్రోలైఫ్ ఛానల్లోకి స్వాగతం. ఈ రోజుల్లో మన చుట్టూ డబ్బు కోసం జరుగుతున్న మోసాలు ఒకవైపు, నమ్మక ద్రోహాలు ఇంకోవైపు, లోపల మనసులో నడిచే యుద్ధం మరోవైపు. ఇలాంటి టైంలో జీవితం ఎందుకు ఇలా మారుతుంది, మనం ఎదుర్కొంటున్న కష్టాలకి అసలు కారణం ఏంటి, రాబోయే రోజుల్లో మన దారి ఎలా ఉండబోతుందో అన్న క్లారిటీ చాలా అవసరం. మీరు కొత్తగా మా ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మేషరాశిలో పుట్టిన వారి జీవితంలో ఈ రోజు నుంచి మొదలయ్యే భారీ మార్పులు ఏమిటి, డబ్బు, పని, సంబంధాలు, మనసు విషయంలో ఎలాంటి మలుపులు రాబోతున్నాయి, ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఈ మార్పులు మీకు అనుకూలంగా మారతాయో చాలా లోతుగా మాట్లాడుకుందాం. ఇది కేవలం రాశి ఫలాలు కాదు, మేషరాశి వారి జీవితానికి ముందున్న టర్నింగ్ పాయింట్. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీ ఆలోచనల్ని మార్చే అవకాశం ఉంది. మేషరాశిలో పుట్టిన వారి జీవితంలో ఈ రోజు నుంచి మొదలయ్యే మొదటి పెద్ద మార్పు బయట పరిస్థితుల కంటే ముందు లోపల జరిగే షిఫ్ట్. ఇంతకాలం మీరు సమస్యలు వస్తే వెంటనే రియాక్ట్ అయ్యేవారు, వెంటనే నిర్ణయాలు తీసుకునేవారు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనే మైండ్ సెట్తో ముందుకెళ్లేవారు. కానీ ఈ రోజు నుంచి మీ మనసులో ఒక కొత్త ప్రశ్న మొదలవుతుంది. ఇది నాకు నిజంగా అవసరమా, ఇది నన్ను ఎటు తీసుకెళ్తుంది అనే ఆలోచన. ఇదే మీ జీవితంలో భారీ మార్పులకు బీజం. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఎక్కువగా బయట ఉన్న పరిస్థితులకు స్పందించారు, ఇక నుంచి లోపల ఉన్న అవగాహనకి స్పందించడం మొదలవుతుంది. ఈ మార్పు మొదట మీకే గందరగోళంగా అనిపించవచ్చు. ఇంతవరకు మీరు ఫైటర్లా స్ట్రైట్గా డైరెక్ట్గా ఉండేవారు, ఇప్పుడు కొన్ని విషయాల్లో మీరు ఆగి ఆలోచించడం మొదలు పెడతారు. కొందరి మాటలపై వెంటనే నమ్మకం పెట్టుకోకుండా గమనిస్తారు, కొన్ని సంబంధాల్లో దూరం పెడతారు, కొన్ని పనుల్లో స్పీడ్ తగ్గించి క్లారిటీ పెంచుతారు. ఇది బలహీనత కాదు, ఇది అప్గ్రేడ్. ఈ దశలో మీకు వచ్చే హెచ్చరిక ఏంటంటే, పాత అలవాట్లతో కొత్త దారిలోకి వెళ్ళొద్దు. అదే కోపం, అదే తొందర, అదే నేనే సరి అన్న భావనలో అడుగులు వేస్తే ఈ మార్పులు మీకు అవకాశాలుగా కాకుండా సమస్యలుగా మారతాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో, కొత్త పనుల విషయంలో, కొత్త మనసుల విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. ఈ సంవత్సరం మీకు చాలా కీలకం, ఎందుకంటే మీ చుట్టూ అవకాశాల్లా కనిపించే కొన్ని విషయాలు నిజానికి మోసాలు కూడా ఉండొచ్చు. ఈ దశలో మీకు ఉపయోగపడేది మీ బలం కాదు, మీ విచక్షణ. మీలో మొదలయ్యే ఈ లోపలి మార్పే రాబోయే రోజుల్లో మీ జీవిత దిశకి పూర్తిగా మలిచే మొదటి అడుగు. ఈ రోజుల్లో మేషరాశి వారి జీవితంలో రెండో అతిపెద్ద మార్పు కనిపించేది డబ్బు మరియు పని దిశలో. ఇంతకాలం మీరు కష్టపడుతున్న ఫలితం సరిగ్గా రాకపోవడం, చేసిన పని విలువ దక్కకపోవడం, డబ్బు చేతిలో నిలవకపోవడం లాంటి ఫీలింగ్స్ ఎక్కువగా ఉండి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీ జీవితంలో ఒక రీసెట్టింగ్ మొదలవుతుంది. ఆదాయం వచ్చే దారులు మారుతాయి, మీ స్కిల్స్ని వేరే కోణంలో ఉపయోగించే అవకాశాలు కనిపిస్తాయి. కొన్ని పాత మార్గాలు మూసుకుపోయినట్టు అనిపించినా అవే కొత్త దారులకు తలుపులు అవుతాయి. అయితే ఇక్కడే పెద్ద జాగ్రత్త, కొత్త అవకాశం కనిపించగానే వెంటనే దూకేయడం మీ పాత స్టైల్. కానీ ఈ రోజుల్లో మీకు కనిపించాల్సింది స్పీడ్ కాదు, స్ట్రాటజీ. ఏ పనైనా సరే, ఎంత ఆకర్షణీయంగా ఉన్నా సరే, లోపల నిజం ఏంటి అన్నది చూడకుండా అడుగు వేయకూడదు. ముఖ్యంగా ఆన్లైన్ పనులు, ఇన్వెస్ట్మెంటు, పార్ట్నర్షిప్స్, త్వరగా డబ్బు వస్తుందన్న మాటలు, ఇక్కడ ఎక్కువగా మోసాలు దాగి ఉంటాయి. అందుకే ఈ దశలో మీకు అవసరమైన జాగ్రత్త ఏంటంటే, ప్రతి డీల్ని రాతలో పెట్టుకోండి, ప్రతి మాటకి ఆధారాలు చూడండి. ఎవరైనా తొందర పెడుతున్నారంటే మరింత స్లోగా అవ్వండి. ఈ చిన్న జాగ్రత్తలే మీ జీవితంలో పెద్ద నష్టాలను ఆపగలవు. సరైన నిర్ణయాలు తీసుకోగలిగితే ఈ సంవత్సరం నుంచి మీ డబ్బు ప్రవాహం స్థిరంగా మారడం, అప్పుల నుండి బయటపడే దిశ, నిల్వలు మొదలయ్యే దశ కనిపిస్తుంది. ఈ రోజు నుంచి మేషరాశి వారి జీవితంలో మూడో అతిపెద్ద మార్పు మనసు మరియు నిర్ణయాల స్థాయిలో జరుగుతుంది. ఇంతకాలం మీరు చాలా విషయాల్లో చాలా సెంటిమెంటల్గా ఆలోచించారు. ఎవరు ఏమనుకున్నా వెంటనే రియాక్ట్ అవ్వడం, నచ్చితే వెంటనే ఓకే అనడం, బాధ పెడితే వెంటనే దూరం అవ్వడం, ఇలా మీ నిర్ణయాలు చాలా వరకు మూడ్ మీద నడిచాయి. కానీ ఇప్పుడు మీలో ఒక లోపలి షిఫ్ట్ మొదలవుతుంది. ఇది నాకు నిజంగా ఉపయోగకరమా, ఇది నా భవిష్యత్తును ఎటు తీసుకెళ్తుంది అనే ప్రశ్నలు ఆటోమేటిక్గా మీలో పుట్టడం మొదలవుతుంది. ఇదే ఈ సంవత్సరంలో మీకు వచ్చే అసలైన బలం. ఈ దశలో మీకున్న చిన్న సంఘటనలే పెద్ద పాఠాలుగా మారతాయి. ఎవరో చెప్పిన మాట, చూసిన ఒక ఉదాహరణ, ఎదురైన ఒక అనుభవం, ఇవన్నీ మీ ఆలోచనల విధానాన్ని మార్చేలా పనిచేస్తాయి.
ఇంతకాలం మీరు భరించిన విషయాలు, వదిలేసిన అవకాశాలు, తప్పు అని తెలిసినా కొనసాగించిన బంధాలు ఇవన్నీ మళ్ళీ ఒకసారి మీ మనసులోకి వస్తాయి. కానీ ఈసారి బాధగా కాదు, క్లారిటీగా ఇక్కడ నేను తప్పు చేశాను, ఇక్కడ నేను ఎక్కువ భరించాను, ఇక్కడ నేను నన్నే పక్కన పెట్టాను అనే అవగాహన వస్తుంది. ఇక్కడ మీకు అవసరమైన జాగ్రత్త ఏంటంటే ఈ క్లారిటీ వచ్చినప్పుడు మీ మీద మీరు కోపం తెచ్చుకోకూడదు. గతాన్ని తిడితే మార్పు రాదు, అర్థం చేసుకుంటే మార్పు మొదలవుతుంది. ఈ రోజుల్లో మీకు ఇచ్చే బహుమతి ఏంటంటే రియాక్ట్ అయ్యే మనిషి నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకునే మనిషిగా మారే అవకాశం. ఈ మార్పు జరిగితే మీ జీవితంలో సంబంధాలు, పని, డబ్బు, శాంతి అన్నీ ఒక కొత్త లెవెల్కి వెళ్ళడం మొదలవుతాయి. ఈ సంవత్సరం నుంచి మేషరాశి వారి జీవితంలో 4వ పెద్ద మార్పు సంబంధాలు అండ్ మనసుల విషయంలో జరుగుతుంది. ఇంతకాలం మీరు ఎవరి మీద త్వరగా నమ్మకం పెట్టారు, త్వరగా అటాచ్ అయ్యారు, అవసరం ఉందంటే మీకు ఉన్నదంతా ఇచ్చేశారు. కానీ అదే అలవాటు వల్ల మీరు చాలా చోట్ల మానసికంగా నష్టపోయారు. ఈ రోజు నుంచి ఆ ప్యాటర్న్ మెల్లగా బ్రేక్ అవుతుంది. మీరు ఇప్పుడు మాటల్ని కాదు పనులను చూడడం మొదలు పెడతారు. ఎవరు నిజంగా మీ పక్కన నిలబడుతున్నారు, ఎవరు కేవలం అవసరాల కోసమే దగ్గరవుతున్నారు అన్నది క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంది. ఈ రోజుల్లో కొంతమంది మీ జీవితానికి దగ్గరవుతారు, కొంతమంది మెల్లగా దూరం అవుతారు. ఇది బాధగా అనిపించినా ఇదే మీకు జరిగే ఆరోగ్యకరమైన మార్పు. ఎందుకంటే ఇకపై మీ ఎనర్జీ, మీ టైం, మీ మనసు అర్హత లేని చోట వృధా కాకుండా కాపాడుకోవడం మీరు నేర్చుకుంటారు. మీకు శాంతి ఇవ్వని బంధాల నుంచి మీరు సహజంగానే వెనక్కి వస్తారు. మీ మాటలు తగ్గుతాయి కానీ మీ హద్దులు స్ట్రాంగ్ అవుతాయి. ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ప్రతి దూరాన్ని నష్టం అనుకోకండి. కొన్ని దూరాల జీవితంలో పెద్ద రక్షణ. ప్రతి ఒంటరితనాన్ని ఖాళీగా చూడకండి. కొన్ని ఒంటరి దిశలే మిమ్మల్ని మీ అసలైన బలంలోకి కలుపుతాయి. ఈ రోజుల్లో మీ సంబంధాల్లో క్వాంటిటీ తగ్గి క్వాలిటీ పెరుగుతుంది. అంతే మీ మానసిక స్థిరత్వానికి బేస్ అవుతుంది. ఈ రోజు నుంచి మేషరాశి వారి జీవితంలో భారీ మార్పు లోపలి బలం, జీవన దిశ విషయంలో జరుగుతుంది. ఇంతకాలం మీరు ఎక్కువగా బయట పరిస్థితుల మీద, మనుషుల మీద, అదృష్టం మీద ఆధారపడి జీవించారు. ఇలా ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు మారుతుంది అనే ప్రశ్నలు చాలా కాలం గడిచింది. కానీ ఈ రోజు నుంచి ఆ ప్రశ్న మెల్లగా మారుతుంది. నేను ఏం చేయాలి, నేను ఎలా మారాలి అన్న దిశగా మీ ఆలోచనలు తిరుగుతాయి. ఇదే అసలైన టర్నింగ్ పాయింట్. ఈ రోజుల్లో మీలో ఒక కొత్త బాధ్యతా భావన మొదలవుతుంది. మీ జీవితాన్ని మీరే పట్టుకోవాలి అన్న ఫీలింగ్ బలపడుతుంది. చిన్న చిన్న అలవాట్లు మార్చుకోవడం, ఈ సమయాన్ని ఎలా వాడుతున్నారో గమనించడం, మీ లక్ష్యాల మీద ఫోకస్ పెట్టడం మొదలవుతుంది. మీలోని తొందరపాటు, కోపం, ఓవర్ రియాక్షన్ తగ్గి ఆలోచించి అడుగు వేసే స్వభావం పెరుగుతుంది. ఇది మేషరాశి వారికి చాలా లోపల ఎదుగుదల. ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఒకసారి అన్నీ మార్చాలని ట్రై చేయకండి. చిన్న అడుగులే పెద్ద మార్పులకు బేస్ అవుతాయి. మీ శక్తిని చెల్లాచెదురు చేయకుండా ఒక దిశలో పెట్టడం నేర్చుకోండి. ఈ సంవత్సరం చివరి వరకు మీరు ఆశ్చర్యపోయే స్థాయిలో లోపల బయట మారినట్టు ఫీల్ అవుతారు. ఈ మార్పు మీ జీవితంలో కొత్త అధ్యాయం వైపు వెళ్తున్న సంకేతం. మొత్తంగా చూసుకుంటే ఈ సంవత్సరం నుంచి మేషరాశి వారి జీవితంలో వచ్చే మార్పులు చిన్నవి కావు, దిశ మార్చే మార్పులు. మనసు, సంబంధాలు, డబ్బు, పని, లోపల బలం అన్నీ కలిసి ఒక కొత్త అధ్యాయం మొదలవుతున్న సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు తీసుకునే ప్రతి చిన్న జాగ్రత్త, ప్రతి ఆలోచించి వేసే అడుగు, ఇక్కడ చాలు అని చెప్పే నిర్ణయం రాబోయే పెద్ద మార్పులకు పునాది అవుతుంది. గుర్తుంచుకోండి, ఈ మార్పులు మీ జీవితాన్ని కూల్చడానికి కాదు, మీకు నిజమైన స్థాయికి తీసుకెళ్లడానికి. కాబట్టి భయపడకుండా, తొందరపడకుండా మీ మనసు మాట కూడా వింటూ ముందుకు వెళ్ళండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ జీవితంలో ఉన్న మేషరాశి వారికి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లోతైన రాశి విశ్లేషణల, జీవన గైడెన్స్ వీడియోల కోసం మా తెలుగు ఆస్ట్రోలైఫ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో పవర్ఫుల్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు మీ మనసు బలంగా ఉంచుకోండి. మీ మీద మీకే నమ్మకం పెట్టుకోండి.